అంటే ప్రజలు కూడా ముక్త కంఠంతో చెప్తున్నారు మళ్ళీ జగన్ తెచ్చుకుంటేనే మన రాష్ట్రం బాగుంటుంది అని చెప్పి అనుకుంటున్నారండి సార్. కాదండి, చాలా పొరపాటు, పైపైన మాటలు అంతే. ప్రతి మన గవర్నమెంట్ వాళ్ళ గవర్నమెంట్లో ఉండగా గవర్నమెంట్ రాలేదు, కానీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండగా గవర్నమెంట్ ఎలా వస్తుంది? ఇట్ పాసిబుల్ కాదండి. ఇల్లు చూసి ఇల్లాలని చూడమన్నారు, రాష్ట్ర యొక్క అభివృద్ధి చూసి సీఎం అని చూడండి, సీఎం అని చూసి రాష్ట్ర అభివృద్ధి చూడండి, అంతేగాని ఇవన్నీ కాదండి. అభివృద్ధి కావాలి, అభివృద్ధి ఉంటేనే, ఈ శుచి శుభ్రత ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం, ప్లస్ రాష్ట్ర అభివృద్ధి బాగుంటుంది. మనందరం ఆరోగ్యంగా ఉంటే కనుక రాష్ట్ర అభివృద్ధి చాలా బాగుంటుంది. వెంకటేశ్వర స్వామికి అన్యాయం, వెంకటేశ్వర స్వామి విషయంలో కనుక తప్పు చేసినా పాపం చేసినా వాళ్ళకి తప్పనిసరిగా మట్టి కొట్టుకుపోతారు. దానికి నిదర్శనం ఆయనకి 11 సీట్లు రావడమే, నో డౌట్ ఎట్ ఆల్. సార్ నమస్తే, మీ పేరు సార్? నా పేరు రామలింగాచార్యులు అండి. సార్ ఏం చేస్తారు? నేను విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఒక ఎంప్లాయీ. నేను సరే ఏంటి సార్, ఈ రోజున ఓవరాల్గా పరిపాలన ఎలా ఉంది సార్? 20 నెలలు అవుతా ఉంది ఏంటి? చాలా బాగుందండి. రాష్ట్రం ఇంత క్లిష్ట పరిస్థితిలో కూడా చంద్రబాబు యొక్క, మన సీఎం గారి యొక్క ఆలోచన చాలా బ్రహ్మాండంగా ఉంది, చాలా అద్భుతంగా చేస్తున్నారు కూటమి ప్రభుత్వం. రాష్ట్రం ఎంత అప్పుల్లో ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలు ఎక్కడా ఆగలేదు. రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగోపోయినప్పటికీ మన రాష్ట్ర అభివృద్ధి ఎక్కడా కూడా కుంటుపడలేదు. చంద్రబాబు గారి యొక్క మార్పు మన రాష్ట్రంలో గత 20 నెలల్లో చాలా మార్పు కనపడుతుంది. ఆయన మార్పు, చంద్రబాబు గారి యొక్క మార్పు వేరు, ఆయన యొక్క విజన్ వేరండి. అటువంటి నాయకుడు మనకి నిజంగా ఈ టైంలో, మన రాష్ట్ర అభివృద్ధి టైంలో అటువంటి నాయకుడు ఉండడం మనకి చాలా అదృష్టం. నిజంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్నటువంటి ఇది పుణ్యమో లేకపోతే ఏంటో కానీ చంద్రబాబు గారు మళ్ళీ రావడం చాలా అద్భుతమైనటువంటి, మన ప్రజలందరూ కలిసి మంచి అవకాశాన్ని కలగజేశారు. నిజంగా ఇది మన 20 నెలల కాలంలోనే చంద్రబాబు వచ్చిన తర్వాత రాష్ట్రం మొత్తం నాశనం అయిపోయింది. అసలు ప్రజా పరిపాలన ఏంటో చంద్రబాబుకి అర్థం కావట్లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే ప్రజా పరిపాలన ఏంటో చూపించారు గత జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల కాలంలో అంటున్నారు. మరి తప్పండి, చాలా తప్పు. చంద్రబాబు గారు ఏం చేశారు అనేది, ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా హైదరాబాద్కి ఏం చేశారు, తెలంగాణకి ఏం చేశారు అనేది ముక్తకంఠంగా భారతదేశం మొత్తం ప్రపంచ దేశాలు మొత్తం కూడా ముక్తకంఠంగా వాదించాయి చంద్రబాబు గారు ఉంటే వాడి యొక్క డెవలప్మెంట్ ఏంటనేది. అటువంటి ఆయన్ని పట్టుకుని రాష్ట్రం వెనకబడింది అంటాం తప్పు. చంద్రబాబు నాయుడు గారు ఉండగా ఈ విజన్, చంద్రబాబు నాయుడు గారికి విజన్ చాలా గొప్ప విజన్, రాష్ట్రం చాలా ముందుకెళ్తుంది. వచ్చే గవర్నమెంట్లో కూడా చంద్రబాబు గారిని ఎన్నుకుంటే కనుక మన అందరికీ కూడా సంక్షేమ పథకాలు అందడం కానీ, రాష్ట్ర అభివృద్ధి పొందడం కానీ, లేకపోతే మన పిల్లలకు కానీ, మన యువతకు కానీ, ముందు తరాలకి భవిష్యత్తు కావాలంటే తప్పనిసరిగా కూటమి ప్రభుత్వానికి మీరు మద్దతు ఇవ్వండి, కూటమి ప్రభుత్వాన్ని నెగ్గించండి. సార్ మరి ఈ రోజున రాయలసీమ విషయానికి వస్తే, రాయలసీమ రత్నాలుగా సీఎంగా తీర్చిదిద్దిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. మరి మీ అభిప్రాయం ఏంటి సార్? మరి చాలా తప్పండి. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి, రాయలసీమకు చేసినటువంటి అభివృద్ధి పనుల్లో ఈ ఎత్తిపోతల పథకం చంద్రబాబు నాయుడు గారు బిగించేసిందే. వీళ్ళేదో నామకహా వెళ్ళి ఒక చెయ్యేసి వచ్చేసింది కాదండి. రాష్ట్రం అభివృద్ధి పొందడం ఒక రాయలసీమనే కాదు, టోటల్గా రాష్ట్రం అభివృద్ధి పొందాలంటే చంద్రబాబు నాయుడు నాయకత్వం కావాలి. అంటే లిఫ్ట్ ఇరిగేషన్ కూడా జగన్మోహన్ హయాంలో తీసుకొచ్చారు, కానీ చంద్రబాబు తన పేరు మార్చుకుని నేనే డెవలప్మెంట్ చేశారని చెప్పి గొప్పలు చెప్పుకున్నాను సార్. నిజంగా అది కాదండి, చాలా తప్పది. ఈ చంద్రబాబు నాయుడు గారి యొక్క అభివృద్ధి ముక్తకంఠంగా ఈరోజు మా ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా ముక్తకంఠంగా ఘోషిస్తుంది. ఏమని? చంద్రబాబు కావాలని చెప్పింది కాబట్టి చంద్రబాబు వచ్చాడండి. చంద్రబాబు గారి యొక్క నాయకత్వం చాలా బాగుంటుంది, మన రాష్ట్ర అభివృద్ధికి చాలా బాగుంటుంది. అంటే రైతుల పరంగా చూసుకుంటే పోలవరం ప్రాజెక్ట్ కానీ ఇలాంటి డ్యామ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మరి గత ప్రభుత్వంలోనే రైతుల పరంగా చాలా తీసుకొచ్చాము మేమని చెప్పి అంటా ఉన్నారు. మరి సార్, ఈవేళ రైతులు నిజంగా గుండెల మీద చేసి పడుకుంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారు వల్ల అండి. గత ప్రభుత్వంలో రైతులు మీరు ఎంత ఏడిపించారో తెలుసు, ఏం చేశారో తెలుసు. కనుక ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి విజనే. సార్ మరి పోలవరం గురించి మీ అభిప్రాయం ఏంటి? గత 5 ఏళ్ల పాలన ఒక నాయకులు పలానా టైం మేము ఫుల్ఫిల్ చేస్తామని చెప్పి ఒక నాయకుడు అన్నారు, ఒక నాయకుడు అసలు ఆ పోలవరం ఏంటో కూడా నాకు తెలియదని చెప్పి ఒక నాయకుడు అన్నారు. మరి ఏంటి ఈ రోజున 27 కల్లా పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటాం, ఎలా చూడొచ్చు అంటారు? డెఫినెట్గా బాబు గారు ఏమైతే చెప్పారో అది కంపల్సరీ నెరవేర్చే తీరుతాడు. ఆయన చేసే వర్క్ మీకు అర్థం కావట్లేదు. అండర్ గ్రౌండ్ 0 లెవెల్లో వచ్చి చేస్తున్నారు. ఆయన్ని మీరు అందరూ అర్థం చేసుకుని ఆయనకి గనక మీరు కోఆపరేట్ చేస్తే
డెఫినెట్గా 2027 కల్లా పోలవరం ప్రాజెక్టు జాతికి అంకితం చేయడంలో వాళ్ళ కంకణం కట్టుకుని మరి పనిచేస్తున్నారు. డెఫినెట్గా ఇది చంద్రబాబు నాయుడు గారు 2027లో మనకి పోలవరం ప్రాజెక్టుని జాతికి అంకితం చేస్తారు. బల్ల గుద్ది చెప్తున్నాను అంతే. అంటే ఏంటి సార్ అంత నమ్మకం ఏంటి? చంద్రబాబు గారు పోలవరం ప్రాజెక్ట్ ఫుల్ఫిల్ చేస్తారని చెప్పి మీరు అంటున్నారు. మరి గత ప్రభుత్వంలోనేమో మేమే చేసే మొత్తం చంద్రబాబు వచ్చిన తర్వాత మొత్తం కూల్చే విధంగా చేస్తున్నారు, ఒక ఏటీఎంలో వాడుకుంటున్నారని చెప్పి అంటున్నారు కదా. మరి కాదు సార్, చాలా పొరపాటు, చాలా తప్పు. దీనికి మేము నిజంగా ఖండిస్తున్నాం. ఒక ఎంప్లాయీగా నేను ఖండిస్తున్నానండి. మరి మీరు మున్సిపాలిటీకి ఒక ఎంప్లాయీ అంటా ఉన్నారు. మున్సిపాలిటీలు కూడా విజయవాడ పరిసర ప్రాంతం మొత్తం చూస్తూ ఉంటారు. మరి ఏంటి సార్ ఎలా ఉంది ఇక్కడ డెవలప్మెంట్ పరంగా చూసుకుంటే ఏంటి అసలు? చాలా బాగుందండి. ఈవేళ మీరు గత ప్రభుత్వంలో రామవరపాటు రింగ్ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారి మొన్నటి వరకు కూడా ఎడారిలో ఉండేదండి. ఈవేళ పచ్చదనంతో నిండిపోయి అంతర్జాతీయ విమానాశ్రయం ఎలా ఉండాలో, దాని యొక్క మార్గం ఎలా ఉండాలో, దాని యొక్క రోడ్స్ ఎలా ఉండాలో అలా ఉంది. అసలు డౌటే లేదు. చంద్రబాబు నాయుడు గారికి విజన్ బ్యూటిఫుల్ విజన్. అంటే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మన పరిసరాలు మొత్తం క్లీన్గా ఉంటేనే మన రాష్ట్రం ఇది కనిపిస్తుంది. మరి ఈ రోజున చూస్తున్న పరిణామాలు చూస్తుంటే ఎలా ఉండదంటే, ఇల్లు చూసి ఇల్లాలని చూడమన్నారు. రాష్ట్ర యొక్క అభివృద్ధి చూసి సీఎం చూడండి, సీఎం చూసి రాష్ట్ర అభివృద్ధి చూడండి, అంతేగాని ఇవన్నీ కాదండి. అభివృద్ధి కావాలి. అభివృద్ధి ఉంటేనే, ఈ శుచి శుభ్రత ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. ప్లస్ రాష్ట్ర అభివృద్ధి బాగుంటుంది. మనందరం ఆరోగ్యంగా ఉంటే కనుక రాష్ట్ర అభివృద్ధి చాలా బాగుంటుంది. సార్ మరి అమరావతి గురించి మీ అభిప్రాయం ఏంటి అసలు? డెఫినెట్గా నిజంగా భారతదేశంలోనే కాదు, ప్రపంచ దేశాలలో గుర్తింపు తీసుకొచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు అమరావతి అభివృద్ధిని చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దానికి అందరికీ కూడా మనందరం కూడా కోఆపరేట్ చేద్దాం. సార్ మరి ఓవరాల్గా ఈ పరిపాలన మీద మీరు ఎన్ని మార్క్స్ ఇస్తారు? 10కి ఎన్ని ఇస్తారు మీరు? అసలు ఆయనకి మార్కులు ఇవ్వడం ఏంటి సార్? అదే సార్, చంద్రబాబు నాయుడు గారు మార్కులు ఇవ్వడం ఏంటి? అసలు ఏ మార్కు లేని మనిషి. డెఫినెట్గా ఆయనకు 10కి 100 ఇవ్వచ్చు. ఆయనకు 10కి 100 ఇవ్వచ్చు, నో డౌట్ ఎట్ ఆల్. ఎందుకని 10కి 100 ఇస్తానంటున్నారు? మరి గత పాలకులకి మరి ఎంత రేటింగ్ ఇస్తారు? మరి అసలు రేటింగ్ ఇవ్వడానికి లేదు, రేటింగే లేదు వాళ్ళకి, రేటింగే లేదు. అదేంటి సార్, మీరేమో అసలు రేటింగ్ ఇవ్వలేని పరిస్థితులు మేము ఉన్నాము, కానీ గత పాలకులేమో అసలు డెవలప్మెంట్ చేసిందే మా ప్రభుత్వంలో, ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు మా ప్రభుత్వంలో, మళ్ళీ జగన్ రావాలని కోరుకుంటున్నారు సార్. నిజంగా అది? సరే చూద్దాం, 2029లో చూద్దాం ఏ గవర్నమెంట్ వస్తుంది. అంటే ప్రజలు కూడా ముక్త కంఠంతో చెప్తున్నారు మళ్ళీ జగన్ తెచ్చుకుంటేనే మన రాష్ట్రం బాగుంటుంది అని చెప్పి అనుకుంటున్నారండి సార్? కాదండి, చాలా పొరపాటు, పైన మాటలు అంతే. మన గవర్నమెంట్, వాళ్ళ గవర్నమెంట్లో ఉండగా గవర్నమెంట్ రాలేదు, కానీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండగా గవర్నమెంట్ ఎలా వస్తుంది? ఇట్ పాసిబుల్ కాదండి. సార్ మరి మనం ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం ఒక దైవంగా, మనం గొప్ప దైవంగా భావిస్తాం, మరి ఈ రోజున అలాంటి దైవం దగ్గరే కల్తీ జరిగిందని చెప్పి ఒక విచారణ జరుగుతూ ఉంది. మరి రాష్ట్ర ప్రజలు కూడా చాలా విధంగా బాధపడుతూ ఉన్నారు. మరి అసలు మీ అభిప్రాయం ఏంటి సార్ మరి దాని గురించి? వెంకటేశ్వర స్వామికి అన్యాయం, వెంకటేశ్వర స్వామి విషయంలో కనుక తప్పు చేసినా పాపం చేసినా వాళ్ళకి తప్పనిసరిగా మట్టి కొట్టుకుపోతారు. దానికి నిదర్శనం ఆయనకి 11 సీట్లు రావడమే, నో డౌట్ ఎట్ ఆల్.